యుద్ధ నౌకల పండుగకు విశాఖ సాగర తీరం మరోసారి సిద్ధమవుతోంది. దేశ చరిత్రలో మొదటిసారిగా ప్రపంచ దేశాలతో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూను 2016లో ఇక్కడే నిర్వహించారు. 10 ఏళ్ల తరువాత ప్రతిష్టాత్మకమైన IFR 2026కు విశాఖ రెండోసారి ఆతిథ్యమివ్వడం విశేషమనే చెప్పాలి. ఫిబ్రవరి 15, 20 తేదీల మధ్య IFR జరుగుతుంది. ఇదే సమయంలో మిలాన్ విన్యాసాలు సైతం జరుగుతాయి. గతంలో జరిగిన IFRలో 51 దేశాలు పాల్గొన్నాయి. ఈసారి 137 దేశాలకు ఆహ్వానాలు పంపించగా 61 దేశాలు వచ్చేందుకు అంగీకరించినట్టు సమాచారం. గత ఏడాది నేవీ డే రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును తూర్పు నౌకాదళ వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా IFR కోసం ఆహ్వానించారు. ఈ ఫ్లీట్ రివ్యూలో విక్రాంత్, ఢిల్లీ, రాజ్పుత్, విశాఖ INS నీలగిరి, ఆర్నాల, శివాలిక్, బ్రహ్మపుత్ర, తల్వార్ తరగతికి చెందిన స్వదేశీ పరిజ్ఞానంతో చేసిన యుద్ధ నౌకలు సందడి చేస్తాయి. ఇంకా అణుజలాంతర్గాములు భారత్ సహా వివిధ దేశాలకు చెందిన 110కి పైగా యుద్ధ నౌకలు పాల్గొంటాయి. భారతదేశంలోని యుద్ధ నౌకల శక్తి సామర్థ్యాలను ఒకచోట సమీక్షించడాన్నే ఫ్లీట్ రివ్యూ అంటారు. ఏటా రాష్ట్రపతి ఆధ్వర్యంలో త్రివిధ దళాలకు ఈ సమీక్ష నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఇతర దేశాల నౌకాదళాలతోనూ సంబంధాలు బలపరచడానికి, సముద్ర రక్షణ రంగ సామర్థ్యాలు ప్రదర్శించడానికి అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూకు ఇది ఎదిగింది. విశాఖ వద్ద సాగరంలో ఇతర దేశ నౌకలపై ఆయా రక్షణ దళాలు నిల్చొని వారి ముందుగా వెళుతున్న రాష్ట్రపతి నౌక సెల్యూట్ చేస్తూ గౌరవ వందనం చేస్తారు. ఆ తర్వాత వివిధ నౌకాదళాల శక్తి సామర్థ్యాలు, తాజా సాంకేతికతలతో ప్రదర్శన నిర్వహిస్తారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన నావికా సిబ్బందితో సాగరంలో యుద్ధ నౌకల నుంచి మంత్రి గౌరవ వందనం స్వీకరిస్తారు. భాగస్వామ్య దేశాల సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలు ఉంటాయి. సముద్రాల ద్వారా ఏకమవుదామంటూ ప్రపంచంలోని పలు దేశాల నౌకాదళాలను ఒకచోట చేర్చి సముద్ర భద్రత, స్థిరత్వం, సహకారం, సమన్వయాన్ని పెంపొందించడం ముఖ్య లక్ష్యంగా ఈ ఫ్లీట్ రివ్యూ జరుగుతుంది. రెండోసారి విశాఖలో నిర్వహిస్తున్న ఫ్లీట్ రివ్యూకి సముద్రాల ద్వారా ఏకమవుదాం అనే థీమ్ ను ఎంచుకున్నారు. తీర ప్రాంత భద్రత, కొత్త సాంకేతికత, బ్లూ ఎకానమీ అంశాలపై ఫ్లీట్ రివ్యూలో చర్చిస్తారు. 17న రాష్ట్రపతి రాకతో సందడి మొదలవుతుంది. ఫ్లీట్ రివ్యూ వేడుకలను ఫిబ్రవరి 18న విశాఖ RK బీచ్ వేదికగా నిర్వహిస్తారు. 19న మిలాన్ జరుగుతుంది. 19 సాయంత్రం RK బీచ్ లో జరిగే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ IFRకే హైలైట్ గా నిలుస్తుందనే చెప్పాలి. IFR కారణంగా చేపల వేట మీద మత్స్యశాఖ నిషేధం విధించింది. వైజాగ్ అంతా ఒక్కటే ఫేవర్, అదే IFR. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి విశాఖ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. 2016లో IFR విశాఖ వేదికగా జరిగింది. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత IFR విశాఖ వేదికగా జరగబోతోంది. భారతదేశం ఇప్పటికే 137 దేశాలకు ఆహ్వానం పంపగా 61 దేశాలు విల్లింగ్ పంపించాయి. 4,000 మంది వరకు విదేశీ ప్రతినిధులు అయితే వస్తున్నారు. మొత్తం 110 యుద్ధ నౌకలు ఈ IFRలో తమ యుద్ధ పాఠవాలు ప్రదర్శిస్తాయి. ఇందులో 90కి పైగా భారతదేశ నౌకలు ఉండడం విశేషం. అలాగే 40 మందికి పైగా విదేశీ నేవీ అధికారులు కూడా పాల్గొంటారు. 18వ తేదీన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా IFR ప్రారంభమవుతుంది. 19వ తేదీ సాయంత్రం RK బీచ్ రోడ్లో సిటీ మిలాన్ పెరేడ్ జరుగుతుంది. ఇది IFRకే హైలైట్గా నిలుస్తుందని భావిస్తున్నారు. వీడియో జరిగిన సూర్యతో శ్రీనివాస్, VB7 TV, విశాఖపట్నం.